రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద చైనా సాధించినటువంటి విజయానికి 80 ఏళ్లైనటువంటి సందర్భంగా చైనా ఒక విక్టరీ పరేడ్ ని నిర్వహించింది. మరి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చైనా ఈసారి తన దగ్గర ఉండేటటువంటి ఒక అత్యాధునికమైనటువంటి న్యూక్లియర్ మిసైల్ ని ప్రదర్శనకి ఉంచింది. అదే DH-5C అన్నటువంటిది. దాంతో ఇప్పుడు ప్రపంచ దేశాలందరి దృష్టి ఆ మిసైల్ మీద పడింది. మరంతగా ఏముంది అందులో, దాని ప్రత్యేకత ఏంటి అని చూస్తే అది ఇటు సాంప్రదాయ వార్హెడ్లు ఇటు అణు వార్హెడ్లు రెండింటినీ మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది. అంతేకాకుండా దాని రేంజ్ వచ్చేసరికి 20,000 కిలోమీటర్లు. అంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నటువంటి దేశాన్నైనా తాకగలిగే రేంజ్ దానికి ఉంది. అలాగే ఇది ధ్వని వేగం కంటే 10 నుంచి 25 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలుగుతుంది. అంటే మ్యాక్స్ స్పీడ్ అన్నటువంటిది అంత ఎక్కువగా ఉంది. ఇవి మాత్రమే కాదు, కావాలనుకుంటే ఈ మిసైల్ ని 3 విడిభాగాలుగా చేసి మనకు కావాల్సిన చోటికి ట్రక్కుల్లో తరలించుకొని అక్కడ అసెంబుల్ చేసుకుని లాంచ్ చేయగలిగేటటువంటి అంత సింపుల్ గా దీన్ని క్రియేట్ చేశారన్నమాట. అంటే ఇప్పుడు చైనా మీద అణుదాడి జరిగితే విత్ ఇన్ మినిట్స్ లో చైనా దానికి రియాక్ట్ అవ్వచ్చు. అంతేకాదు ఈ మిసైల్ వేరే దేశాల యొక్క రక్షణ వ్యవస్థల్లోకి కూడా చొచ్చుకొని వెళ్లి అక్కడ ఉన్నటువంటి లక్ష్యాల్ని నిర్దిష్టంగా ఛేదించగలదు. అందుకే దీనికి ఇంత ప్రత్యేకత.